गोपाल कृष्ण भगवान की जय। नारायणाय कृष्ण वासुदेवाय जय। बुद्धयाय जागरखल्याय नमस्कार्याय जावसान्याय धनभावन्याय जगत्याय धनवस्त्रवाय प्रतिष्ठवाय दानसेनाय दासुराय रोदने नमो देवी नमोदने समर्पयामि सुदर्शनाय नमो निधन्ये जय श्रीमते नमस्ते नमस्वाय देवाय नमस्काराय गोपाल कृष्ण भगवान की जय। नारायणाय कृष्ण वासुदेवाय जय। మరొకసారి గౌరవ మంత్రివర్యులకు మరియు మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ కూడా నిర్వాహకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. राजद्वारे दिग्विजय लक्ष्मी योग्यता श्री मरकत लिंगेश्वर स्वामी दिव्य मंगल कटाक्ष सिद्धिरस्तु तथास्तु। अकाल बुद्धिहरणं सर्वव्याधि निवारणं। మన కార్యక్రమాలు అమ్మవారి వారాహి మహోత్తరమైన కార్యక్రమం హుస్నాబాద్ లో మొట్టమొదటిసారిగా అయ్యప్ప దేవాలయం సభోమం విశ్వతో వృత్వం పురుష ఏవేదకం సర్వం యద్భూతం విచ్చభవ్యం పురుషః పాదో గజాదో అక్షజాలవేదో విద్యాపరం దైవపరం దేవా లక్ష్మీపదే దేవి మంగళం గోదలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సారపాదాయ శ్రీమాంగళ్యే శివే సర్వార్థ సాధినే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే నివారాయి మాతాకి
अतः मंत्रपुष्पो राजाधिराजाय प्रसय्यसाहिने మేడం ఇచ్చాను మీరు కూర్చోండి అందరూ. వారాహి స్వామికి సంబంధించినటువంటి పూజలు అమ్మవారి ఆశీర్వచనం కొరకు జరుగుతున్న పూజల్లో పాల్గొంటున్నటువంటి దంపతులకు నిర్వహిస్తున్న నిర్వాహకులకు పండితులకు అందరికీ హృదయపూర్వకంగా శుభోదయం నమస్కారాలు. మీ అందరూ బాగుండాలని ఈ యజ్ఞం చేస్తా ఉన్నారు, పూజ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా నా తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ కుటుంబాల్లో ఏ విధంగా అయితే బాగుండాలని కోరుకుంటున్నారో అందులో సర్వేజన సుఖినో భవ, అందరూ బాగుండాలనే ఒకటువంటి మాట జోడించడం ద్వారా మీకు పూజ చేయ తక్కువ కాదు, కొంచెం ఎక్కువ బలం వస్తుంది. కాబట్టి నేను పద్ధతులను కూడా ఇప్పుడే కోరిన అదేవిధంగా పూజలో పాల్గొంటున్న దంపతులు అందరూ కూడా సర్వేజన సుఖినో భవ అని ఇప్పుడున్నటువంటి ఎల్లినో పరిస్థితుల్లో వర్షాలు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. కానీ మనం అందరం కూడా దైవాన్ని విశ్వసిస్తాం. మనం గాలిలో దీపం పెట్టి కోరుకుంటలే, తప్పకుండా అన్ని ప్రయత్నాలు జరిగినా భగవంతుని సంకల్పము ఆచరణ ఉంటే సమృద్ధిగా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి వ్యవస్థ రైతాంగం ఉంటేనే, ఇందులో చాలా మంది వ్యాపార వర్గాలు ఉన్నారు, మరి పాడి పంటలు ఉంటేనే మన వ్యాపారంలో ముందుకు పోతుంది. కాబట్టి అలా సొంత కొంత స్వార్థం ఉన్నా లోక కళ్యాణం అనేటువంటిది ఇది ప్రపంచం అందరికీ ఉపయోగపడేది. కాబట్టి ఈ పూజలో వారాహి స్వామి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. వారాహి స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వచనం మనందరిపైన ఉండి ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతోటి మనము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మరి పూజా కార్యక్రమం నిర్వహించాలని సందర్భంగా వేడుకుంటూ, తప్పకుండా నిన్న కూడా కొత్తకొండలో 108 కలశాలతో అక్కడ కైషామియాలు కూడా మరి మరకత శివాలయంలో కూడా 108 కలశాలతో పూజ చేస్తాం. కారణం భగవంతుని విశ్వాసంతో మనకు తప్పకుండా మంచి సమృద్ధి వర్షాలు పడతాయని పడాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమ భాగస్వామ్యులందరికీ అందరికీ పేరు పేరున దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ అమ్మవారి ఆశీర్వచనం మీ అందరిపై మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు సముద్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎలినో అనేటువంటి ఒక విపత్తు ద్వారా మనకు సరైన వర్షాలు పడాయని చెప్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా భారతీయులుగా మరి దేవుని విశ్వసించే వాళ్ళంగా ఈరోజు హుస్నాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి శివాలయంలో ఉదయం ఎల్లమ్మ టెంపుల్లో మరి పూజలు నిర్వహించి సమృద్ధి వర్షాలు పడాలి, పాడి పంటలతోటి ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని శివుడు బోలాశంకరుడిగా అరిగిస్తారనేటువంటి దాని మీద అందరూ కూడా 108 కలశాలతో పూజలు చేసినాం. హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రము దేశము మొత్తంగా సుభిక్షంగా నిండుగా వర్షాలు పడి ప్రాజెక్టుల నిండి వ్యవసాయం బాగా జరిగి పాడి పంటలతోటి అందరూ కూడా ఆయుధాలు కోరుకుంటారు.